గైస్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. లాస్ట్ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ ఎలా యూస్ చేయాలో, ఆ హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ ఎలా ఉంటాయో, ఆ హెచ్టిఎంఎల్ యూస్ చేసి మనము ఒక చిన్న స్ట్రక్చర్ లాంటిది డిజైన్ చేసాము. ఈ వీడియోలో మనము పూర్తిగా హెచ్టిఎంఎల్ యొక్క నేచర్స్, హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి నేచర్ ఏంటి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీడియోలో మనము ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్ని అయితే మనము క్రియేట్ చేసాము. ఈ కైండ్ ఆఫ్ లేఅవుట్ని అయితే మనం క్రియేట్ చేసాము. సో కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ట్యాగ్స్ గురించి చెప్పాను, కానీ ఈ లోపల ఈ H1 అనే ట్యాగ్, దీన్ని హెడ్డింగ్ ట్యాగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ట్యాగ్స్లో చాలా రకాల ట్యాగ్స్ ఉంటాయి. సో దీనికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంది అండ్ ఎండింగ్ ట్యాగ్ ఉంది. బట్ దీనికి నేను ఇక్కడ ఎప్పుడైతే బిఆర్ ట్యాగ్ అనేది, బ్రేక్ ట్యాగ్ అనేది ఎప్పుడైతే వాడానో, బట్ దానికి ఎండింగ్ ట్యాగ్ లేకుండా వాడాను. సో దానికి ఎందుకు ఎండింగ్ ట్యాగ్ లేదు? సో ఈ H1 ట్యాగ్ లాంటివి ఇలాగ ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, అండ్ హెచ్టిఎంఎల్లో ఇలాంటి ట్యాగ్స్ ఎన్ని రకాల ట్యాగ్స్ ఉన్నాయి, మరియు ఈ సెంటర్ ట్యాగ్ లోపల మనము ఈ ఎలిమెంట్స్ని ఎందుకు పెట్టాము, ఇలాంటి వాటన్నిటిని మనం తెలుసుకోవాలి అంటే సింపుల్గా మనము హెచ్టిఎంఎల్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ని రిఫర్ చేస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంటేషన్ అంటే సింపుల్గా ఏం లేదు, హెచ్టిఎంఎల్ గురించి వివరించే కొన్ని డాక్యుమెంటేషన్. సో దానిలో ఏముంటాయంటే హెచ్టిఎంఎల్ ఎలా పనిచేస్తుంది, హెచ్టిఎంఎల్ ఎన్ని రకాల ట్యాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్స్లో ఉంటాయి. సో ఈ మంచి డాక్యుమెంటేషన్ మనకి దొరకడానికి మనకి రెండు రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. అది ఎండిఎన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్, ఇంకొకటి EE3 స్కూల్స్ అనే ఈ ఒక వెబ్సైట్. సో ఈ ఎండిఎన్ అనే వెబ్సైట్ని మొజిల్లా డెవలపర్ నెట్వర్క్, ఎవరైతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ని క్రియేట్ చేశారో వాళ్ళు ఈ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీనిలో హెచ్టిఎంఎల్ మాత్రమే కాకుండా వెబ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని టెక్నాలజీస్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ని ఈ వెబ్సైట్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో సపోజ్ ఇక్కడ మీకు హైపర్ టెక్స్ట్ మార్కప్ అని కనపడుతుంది కదా, అది హెచ్టిఎంఎల్కి సంబంధించిన డాక్యుమెంటేషన్. దాన్ని నేను క్లిక్ చేయగానే ఇది ఇలా ఓపెన్ అయింది. సో మీరు కనుక దాన్ని ఓపెన్ చేసినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంటే హెచ్టిఎంఎల్లో ఇక్కడ మీరు చూసారు కదా, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. వాటన్నింటి గురించి ఈ డాక్యుమెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా EE3 స్కూల్స్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేశారు అంటే దీనిలో కూడా హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో జస్ట్ ఓపెన్ అవ్వగానే మీకు కనబడుతుంది జస్ట్ లెర్న్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి. ఈ వెబ్సైట్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది దీనిలో ఉన్న డాక్యుమెంటేషన్. ఇది ఏం చేస్తుందంటే హెచ్టిఎంఎల్కి సంబంధించిన చాలా రకాల థింగ్స్ అనేవి, లేదా వాటి ట్యాగ్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వెబ్సైట్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సో దీనిలో వీడియోస్ అయితే ఉండవు, ఓన్లీ టెక్స్ట్ మాత్రం ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు అవి చదువుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మరలా మనం క్రియేట్ చేసిన వెబ్సైట్కి వెళితే ఇక్కడ మనము చాలా రకాల సెంటర్ ట్యాగ్ అని చెప్పేసి, H1 ట్యాగ్ అని చెప్పేసి, P ట్యాగ్ అని చెప్పేసి, బ్రేక్ ట్యాగ్ అని చెప్పేసి మనము చాలా రకాల ట్యాగ్స్ అన్నింటినీ చూసాము. సో ఈ ట్యాగ్స్లో అసలు ట్యాగ్స్ ఎన్ని రకాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాము. సో అసలు ఈ ట్యాగ్స్ కాకుండా ట్యాగ్స్ని అంటే స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ని కలిపి మనము ఎలిమెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ ఎలిమెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటవి, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటికి నేమ్స్ అనేది ఎలా అసైన్ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో బేస్డ్ ఆన్ దేర్ నేచర్ అంటే అవి పనిచేసే విధానాన్ని బట్టి ఎలిమెంట్స్కి లేదా ట్యాగ్స్కి వాటి నేమ్ అనేది ఇస్తూ ఉంటారు. సపోజ్ ఇక్కడ మనము ఈ ఎగ్జాంపుల్ని చూసినట్లయితే దీనిలో ఈ H1 అనే ఈ ట్యాగ్ ఎలా పనిచేస్తూ ఉంటుందంటే ఒక హెడ్డింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ హెడ్డింగ్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇంకా కొన్ని రకాల హెడ్డింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అందుకని చెప్పేసి దీనికి జస్ట్ H1 అని చెప్పేసి ఇచ్చారు. ఈ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్, ఎన్ని రకాల ట్యాగ్స్ ఉన్నాయి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే దాన్ని కూడా త్రూ ద డాక్యుమెంటేషన్. మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి HTML హెడ్డింగ్ ట్యాగ్స్
అని సెర్చ్ చేస్తే మీకు హెచ్టిఎంఎల్కి సంబంధించిన హెడ్డింగ్ ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని క్లిక్ చేయగానే మీకు చూడండి హెచ్టిఎంఎల్కి సంబంధించిన ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తుంది. హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ ఆర్ డిఫైన్డ్ విత్ H1 to H6 ట్యాగ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. సో అంటే హెడ్డింగ్కి సంబంధించిన ట్యాగ్స్ అనేవి H1 నుంచి H6 వరకు ఉన్నవి. సో అవి ఎలా పనిచేస్తాయి అనేది మనం దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇలాగా మనము గూగుల్ చేయడం ద్వారా మనకి అవి నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి అవి వాటి బిహేవియర్ ఎలా ఉంటుందనేది కూడా మనము తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. సో అసలు స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ వేటికి ఉంటుంది, వేటికి ఉండదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో కొన్ని రకాల ట్యాగ్స్ ఏదైతే కంటెంట్ మధ్యలో ఉంటుందో, ఏదైతే ట్యాగ్స్కి మనము కంటెంట్ అసైన్ చేస్తామో వాటికి ఖచ్చితంగా స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదైనా ట్యాగ్స్కి ఖచ్చితంగా వీటి నేచర్ బట్టి ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది అసైన్ చేసాం. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ H1 తీసుకున్నాము, దాని ఎండింగ్ ట్యాగ్ తీసుకున్నాము. ఈ ఎండింగ్ ట్యాగ్కి స్టార్టింగ్ ట్యాగ్కి మధ్యలో ఏ టెక్స్ట్ అయితే ఉందో అదేం చేస్తుంది, ఒక హెడ్డింగ్ లాగా కనబడుతుంది. సో ఒకవేళ అక్కడ ఎటువంటి నేచర్ కాకుండా, హెడ్డింగ్ లాగా కాకుండా పారాగ్రాఫ్ లాగా కావాలంటే మనం ఏం చేస్తాము, H1 తీసేసి P ట్యాగ్ అని చెప్పేసి పెడతాం. అదేమవుతుంది, ఇలాగా పారాగ్రాఫ్ ట్యాగ్ లాగా కనబడుతుంది. ఇక్కడ చూసారు కదా, P లోపల ఉన్నది మొత్తము, ఇది మొత్తము పారాగ్రాఫ్ ట్యాగ్. అలాగా పారాగ్రాఫ్ ట్యాగ్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఏదైతే కంటెంట్ ఉంటుందో, ఏదైతే కంటెంట్కి స్టార్ట్ ఎండ్ ఉంటుందో దానికి మనకి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఏదైతే కంటెంట్ లేకుండా జస్ట్ కొన్ని పని చేసే ఉంటాయి కంటెంట్ లేకుండా, సో ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే వీటికి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. లైక్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే BR ట్యాగ్ అని చెప్పేసి. ఇంకా నెంబర్ ఆఫ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అయితే HTMLలో ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ BR ట్యాగ్ అనేది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. దీన్ని ఎందుకు సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, ఎందుకు ఇలా ఇదేం చేస్తుంది అంటే, ఈ BR ట్యాగ్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఒక P ట్యాగ్ లోపల ఉంది. P ట్యాగ్ లోపల ఉండి మీకు ఇదేం చేస్తుంది, సింపుల్గా ఎక్కడైతే ఈ ట్యాగ్ ప్లేస్ అయిందో, ఇది ఎక్కడుంది, టు ది అనే టెక్స్ట్ పక్కన ప్లేస్ అయింది. ఎక్కడ ఈ దీని పక్కన ప్లేస్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇక్కడ నుంచి అది ఏం చేస్తుందంటే టెక్స్ట్ మొత్తాన్ని నెక్స్ట్ లైన్లోకి అయితే పంపించేసింది. సపోజ్ మీరు ఇలా టెక్స్ట్ అలా ఉంచుకొని సరే BR ట్యాగ్ ఉన్నా సరే అది అలానే పనిచేస్తుంది. సో దీని పక్కన టెక్స్ట్ ఉన్నా సరే అది ఏం చేస్తుందంటే దాని పక్కన ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కిందకి పంపించేస్తుంది. ఇది మనకు అలాగా విజువలైజ్ చేసి చూపిస్తుంది. సో ఇలాగా మనకి ట్యాగ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో సింపుల్గా మనం ఇలాగా కోడ్ ఎడిటర్లో టెక్స్ట్ ట్యాగ్స్ ఇవ్వగానే, ఇలా ట్యాగ్స్ ఇవ్వగానే మనం ఇలాగా ఎటువంటి ట్యాగ్స్, ఇలాంటి ట్యాగ్స్ మనకి కనబడకుండా వాటి పనితీరుని బట్టి టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడైతే మనము ట్యాగ్స్ని బ్రౌజర్ వాటిని ట్యాగ్స్ని చూస్తుందో బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా బ్రౌజర్కి అర్థమవుతుంది. ఓకే, H1 ట్యాగ్ని చూడగానే ఓకే బ్రౌజర్కి అర్థమవుతుంది, ఓకే దీని నేచర్ బట్టి దీనికి మనము హెడ్డింగ్ టెక్స్ట్ అనేది హెడ్డింగ్ లాగా చేయాలి. అండ్ P ట్యాగ్ని చూడగానే ఓకే దీన్ని పారాగ్రాఫ్ లాగా డిస్ప్లే చేయాలని ఆటోమేటిక్గా బ్రౌజర్కి అర్థమవుతుంది. సో అందుకని బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ కంటెంట్ని, ఆ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ వాటి నేచర్ని బట్టి ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది మనకి టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ ఎలిమెంట్స్లో ఉన్న ఇంకొక రకమైన బిహేవియర్ ఏంటంటే నెస్టెడ్ ఎలిమెంట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఒకదాని లోపల ఇంకొక ఎలిమెంట్ని ఎలో చేస్తూ ఉంటాయి. మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఒకదాని లోపల ఇక్కడ ఒక సెంటర్ ట్యాగ్ని మీరు తీసుకున్నాం. నేను ఒక సెంటర్ ట్యాగ్ తీసుకున్నాం. దీని ఎండింగ్ ట్యాగ్ ఉంది, ఎక్కడుంది, ఇక్కడుంది. సో ఈ స్టార్టింగ్ ట్యాగ్ నుండి ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఇది నెంబర్ ఆఫ్ చాలా కంటెంట్ని తీసుకుంది. అట్ ద సేమ్ టైం వేరే ఎలిమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేసింది అది. సో ఇటువంటి నేచర్ని ఏమంటూ ఉంటామంటే నెస్టింగ్ నేచర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఏం చేస్తుంది, నెస్టింగ్ ఉండడం వల్ల ఏం చేస్తుంది, ఈ సెంటర్ ట్యాగ్ లోపల ఏ ట్యాగ్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కలిపి సెంటర్ అంటే ఒక
స్క్రీన్కి సెంటర్లో పెట్టేసింది చూడండి. ఈ వైపు ఇటు నుంచి ఈ వైపు ఇటు నుంచి ఎగ్జాక్ట్గా చూస్తే సెంటర్గా ఉంది. ఇది కూడా అంతే, ఈ వైపు దీన్ని ఇక్కడ నుంచి ఇటువైపు, ఇక్కడ నుంచి ఈ వైపు చూస్తే ఎగ్జాక్ట్గా సెంటర్కి అయితే చూపిస్తూ ఉంది మనకి. సో ఇలాగా మనకి ట్యాగ్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ నేచర్ని నెస్టింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నెస్టింగ్ అంటే సింపుల్గా ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ ఉంటే వాటిని నెస్టింగ్ అని చెప్పేసి, దాన్ని నెస్టింగ్ నేచర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో సింపుల్గా ఎలిమెంట్స్ అనేవి ఇలా వర్క్ అవుతూ ఉంటాయి. ఎలిమెంట్స్కి ఈ కైండ్ ఆఫ్ నేచర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే, ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్, నెంబర్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని ట్యాగ్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా ఉన్న కోడ్ మొత్తాన్ని నేను తీసేస్తున్నాను. మీరు చూసారు కదా హెడ్డింగ్ ట్యాగ్స్లో ఎన్ని రకాల హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయని. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి HTMLలో H1 నుంచి H6 అంటే 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక H1 అనే ఒక ట్యాగ్ని తీసుకొని వీకెండ్ కోడింగ్ అని చెప్పేసి ఇస్తున్నాను. దానికి ఎండింగ్ ట్యాగ్ ఎలా ఇచ్చానో ఎగ్జాక్ట్గా చూడండి. ఎండింగ్ ట్యాగ్ ఇవ్వగానే చూడండి టెక్స్ట్ అనేది ఎలా డిస్ప్లే అయిందో. సో హైలైటెడ్గా డిస్ప్లే అయింది కదా, కొంచెం బోల్డ్గా హైలైట్గా డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దాని కింద లైన్లో H2 అని ఇంకొకటి తీసుకొని ఇలా టైప్ చేశాను. ఇప్పుడు చూడండి దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారంటే, ఇది కొంచెం టెక్స్ట్ అనేది కొంచెం బిగ్గా ఉంది, పెద్దగా ఉంది. ఇది కొంచెం ఈ H1 కంటే ఈ H2 అనేది కొంచెం చిన్నగా ఉంది. ఇలాగా మీరు నెంబర్ తగ్గించుకుంటూ వెళ్ళే కొద్దీ దాని సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. అదిగోండి చూడండి, ఈ H2కి H3కి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. H1కి H3కి ఉన్న డిఫరెన్స్ కూడా చూడండి. అలాగా మనకి H6 వరకు ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేచర్ ఉందని నేను ఎందుకు చెప్పానో మీకు అర్థం అవ్వచ్చు ఇప్పుడు. సో H1 ట్యాగ్ మీరు లోపల ఈ టెక్స్ట్ వాడడం వల్ల ఇది కొంచెం హైలైటెడ్గా కనపడుతుంది. H2 టెక్స్ట్ ఇలా కనపడుతుంది, H3 ఇలా కనపడుతుంది, H4, H5, H6 అంటే H1 నుంచి H6 వరకు తగ్గించే కొద్దిగా ఏంటంటే దాని నేచర్ అంటే దాని సైజ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో ఇంకా H7, H8 ఇలాంటి ట్యాగ్లు ఏమీ లేవు. HTMLలో H1 నుంచి H6 వరకు మాత్రమే ఎలౌడ్ ఉన్నాయి. సో ఇవండి ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి అంటే, సింపుల్గా ఎలిమెంట్స్ వాటి నేచర్ ఎలా ఉంటుంది, అండ్ నెస్టెడ్ నేచర్ అంటే ఏంటో చూసాము, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే ఏంటో చూసాము, స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ అంటే ఏంటో చూసాము. అదేవిధంగా H1 నుంచి H6 అంటే ఈ ట్యాగ్స్ మధ్యలో ఎన్ని రకాల ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అండ్ డాక్యుమెంటేషన్ యూజ్ చేసి మనము HTML ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనము నేర్చుకున్నాము. సో నా కంటెంట్ కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. బాయ్ బాయ్.